నాగిరెడ్డి ఏంది జగదీశ్వర్ రెడ్డి? వీళ్ళిద్దరిని ఎవరికీ కనిపించకుండా వెనక నుంచి తీసుకువెళ్ళి మన పాతింట్లో కట్టిపడేయండి. ఐశ్వర్య పరిస్థితి ఏం బాలేదు. ఏ క్షణాన్ని ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావటం లేదు. వాళ్ళు చచ్చాక వాళ్ళ శవాలు కూడా ఏమైపోయాయో తెలియకూడదు. ఒసే అనూష, నా ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. ముందు నిన్ను సమిధన చేస్తాను, నిన్ను శవాన్ని చేస్తాను. అరే, ఏంటి అంజలి పండిట్ గారు ఇలా వచ్చారు? ఊరికే. వీళ్ళు డాన్స్ చేశారు కదా? అవును, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. వెళ్దామా? ఇప్పుడే వస్తాం. ఇందాక డాక్టర్ సుమతి కనిపించిందే. ఐశ్వర్య చాలా డిప్రెషన్లో ఉంది. అందులోనూ నా కుడికన్ను కూడా అదురుతుంది. ఇందాకే బ్యాడ్ డ్రీమ్ కూడా వచ్చింది. ఐశ్వర్య ఏం చేస్తుందో ఏంటో. నేను త్వరగా వెళ్ళాలి.
వచ్చాయి అలేఖ్య. ఆఖరి ఊపిరి ఆగిపోయే టైంలోనైనా నా ముందు నీ రూపమే ఉండాలి అలేఖ్య. జీవితాంతం నీ పక్కనే ఉంటూ నిన్ను చూస్తూ గడపాలనుకున్నాను. కానీ విధి విచిత్రమైంది. నిన్ను నాకు దూరం చేస్తోంది. స్వామి, నా ఐశ్వర్యకి ఏం జరగకుండా చూడు స్వామి. వచ్చే జన్మంటూ ఉంటే నేను మనసు పంచుకున్న అక్కలా కాకుండా నీతో రక్తం పంచుకు పుట్టిన అక్కలా పుట్టాలని భావిస్తాను అలేఖ్య. ఆ దేవుడు నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని చల్లగా చూడాలి. వదినా, ఏంటి అలా చూస్తున్నావు? కళ్యాణ మండపంలో ఏదో వెలితిగా ఉంది. బావా, ప్రకాష్, ఒకసారి ఇద్దరు ఇలా రండి. ఏంటి? ఇదిగో ఈ మండపం డిజైన్ ఇదంతా నాకేమి నచ్చడం లేదు. మీరేదేదో చేసేస్తున్నారు. మరేం చేద్దాం ఉంటావు? మా అమ్మ నాన్నల పెళ్లి అనే ఫ్లెక్సీలు మండపం చుట్టూ డిజైన్ చేయండి, అప్పుడు బాగుంటుంది. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అక్క, నువ్వు సూపర్. అలేఖ్య, నీదేమో ఇంత చిన్న బ్రెయిన్ కదా, ఇంత పెద్ద ఐడియా ఎలా వచ్చిందో? చెప్తాను రా, ఎలా వచ్చిందో చెప్తాను. నిన్ను
అయిపోయావు రా ఇవాళ నా చేతిలో. నాది చిన్న బ్రెయినా? వదినా వదలకు. అలెక్కి ప్లీజ్ 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 కొట్టకే. అబ్బా నిన్ను. కొట్టకే. అబ్బా మళ్ళీ అంటావా? కొట్టకే. ఓరే తమ్ముడు నన్ను కాపాడరా, ఇది నిజంగా కొట్టేస్తుంది. మా అక్క చేత్తో కొడితేనే చంప పగిలిపోతుంది, ఇక బెత్తంతో కొడితే అంతే సంగతులు. మళ్ళీ అంటావా? తమ్ముడు నువ్వు ఇట్లా ముందు ముందురా. ఏం బామర్తి గారు, మీకు ఈ విషయంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. పాపం రా, అప్పుడు అనవసరంగా నా చేత ఎన్నో దెబ్బలు తిన్నాడు పిచ్చి తమ్ముడు. పోనీలే వదినా, గతం అంతా తీపి జ్ఞాపకాలు అనుకుందాం, భవిష్యత్తు మధుర సోపానాలు అనుకుందాం. ఆహా, అంతే అంతే. ఇదిగోండి మరదలు గారు, మీరెళ్ళి మీ పని చూసుకుంటే మేము మీరు చెప్పినట్టుగా అద్భుతంగా డెకరేట్ చెప్పేటప్పుడు అడగండి. సరిగ్గా చేయలేదనుకో చేస్తాం. ఇలాంటి రాక్షసు ఒకటి ఉండాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. పాపం ఆయనకి నోరు లేదు. వాసుదేవ్ శర్మ గారు పోన్లే పాపమని తన దగ్గర పెట్టుకున్నారు. ఓహో, ఆయన ఫ్రెండా? అయితే ఓకే. బావా, ఆ? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదా లేఖ్య, చిన్న పని. బావేంటి ఎప్పుడు లేనంత టెన్షన్ గా వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళుంటాడు? అక్కేమో యుఎస్ వెళ్ళింది, ఏమై ఉంటుంది? గుడ్ బై అలేఖ్య. ఐశ్వర్య, 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 ఐశ్వర్య. ఐశ్వర్య, 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 నో!
ఊరు నుంచి వచ్చినారు? కర్నూలు. అట్టాగనా? ఆ. సరే. నాగిరెడ్డి, అటు చూడు. ఠాగూర్ గారి దగ్గర 5 అమ్మాయిలుండారు. అందులో అలేఖ్య గారు తప్ప మిగిలిన 4 గ్యారంటీగా రెడ్డెమ్మ ఉండొచ్చు. వాళ్ళు రెడ్డెమ్మని వేసేయడానికి ప్లాన్ చేస్తా ఉండారు. నాతోరా. ఎవర్రా మీరు? నేను ఫారెస్ట్ ఆఫీసర్ని. నేను బ్యాంక్ మేనేజర్ని. ఎందుకు అబద్ధాలు చెప్తారు? చెప్పు, నిన్ను పంపిందెవరు? మమ్మల్ని మస్తాన్ పంపించాడు. మీరు చూసిన వారిలో రెడ్డెమ్మ ఎవర్రా? రెడ్డెమ్మెవరో మాకు మస్తాన్ చెప్పలేదు. పెళ్లి కూతుర్ని అలంకరిస్తున్నా ఏ అమ్మాయిని వదలొద్దు, చంపేయమని చెప్పాడు. అలాగే నిన్ను, నీ నాగిరెడ్డిని, నీ మనుషులందరినీ చంపేయమని చెప్పాడు. మీ మస్తాన్ గాడు ఆ చిన్నప్ప కంటే డేంజర్ లా ఉన్నాడు కదరా. రై, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జాగ్రత్తగా మన ఇంట్లో పడుకోబెట్టండి. అట్నే అన్నా. ఇంతకు ముందు ఇద్దరిని పడేశాం కదా, వాళ్ళ పక్కనే పడేయండి. కాళ్ళు చేతులు కట్టి పడేయండి. తీసుకెళ్ళండి. రై, తీసుకుపండ్రా. ఎందుకు నన్ను కాపాడు? నన్ను ఎందుకు కాపాడు? నన్ను చావనివ్వు, నన్ను చావనివ్వు. నీకేమన్నా మతిపోయిందా? ఆగో, వదులు, నన్ను వదులు. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఐశ్వర్య, వదులు. ప్లీజ్ ఐశ్వర్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంట్రా నన్ను చావనివ్వకుండా ఆపాలని చూస్తున్నావు? నేను చచ్చిపోతే 10,000 కోట్ల ఐఎస్ కంపెనీ నా భర్తగా నీకే వస్తుంది కదరా. అప్పుడు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా.
ఐశ్వర్య, మనిషి అనేవాడు ఎప్పుడూ ఒకేలా ఉండడు, ఒకేలా ఆలోచించడు. నా వల్ల నువ్వు ప్రేమను పోగొట్టుకున్నావు, ఇంకా ఎన్నో పోగొట్టుకున్నావు. ఏ ఆడది పోగొట్టుకోనివి ఎన్నో పోగొట్టుకున్నావు. నిన్నటి వరకు నేను నీ ఆస్తి కాజేయాలని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కానీ నేను ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు నన్ను క్షమిస్తూనే ఉన్నావు. మోసం చేసిన వాణ్ణి క్షమించటం మామూలు విషయమే, కానీ మోసం చేసిన మొగుణ్ణి క్షమించటం అనేది మామూలు విషయం కాదు ఐశ్వర్య. నువ్వు చాలా గొప్పదానివి. ఎందుకంటే నువ్వు ఇంటి దొంగకే తాళాలిచ్చావు. ఇక నీ విషయంలో దొంగగా ఇంటి దొంగగా ఉండను ఐశ్వర్య. ఇక నుంచి నిన్ను కాపాడుకుంటాను. అయినా నాకు నువ్వేం లోటు చేస్తున్నావు? నాకు కావలసినవన్నీ ఇస్తున్నావు. డెబిట్ కార్డు ఇచ్చావు, కాస్ట్లీ కారు ఇచ్చావు. భార్యగా ఈ భర్తని పక్కన పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లి నా భర్త అని సగర్వంగా పరిచయం చేస్తున్నావు. ఇంతకంటే నాకు కావాల్సిందేముంటుంది చెప్పు? ఇది తెలుసుకోవటానికి ఈ మూర్ఖుడికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఐశ్వర్య. నేను నా తప్పులన్నీ తెలుసుకొని రియలైజ్ అయి నీకు దగ్గరై నీకు మంచి చేద్దాం అనుకునే ఈ టైంలో ఏ కారణం చెప్పకుండా నేను సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు లేని ఐశ్వర్య కంపెనీ నాకెందుకు ఐశ్వర్య? ఐఎమ్ సారీ ఐశ్వర్య, ఐఎమ్ సారీ. నాకిప్పుడు కూడా భయమేస్తుంది. నేనిప్పుడు మాట్లాడిన మాటలన్నీ నిన్ను మరోసారి మోసం చేయడానికి అనుకుంటావేమోనని నాకు భయమేస్తుంది ఐశ్వర్య. ఎందుకంటే నీ విషయంలో నేను అలాంటి తప్పులు చాలాసార్లు చేశాను. ఐశ్వర్య, నిజంగా నా మనసులో ఇప్పుడు ఎలాంటి దురుద్దేశాలు లేవు. నీ మీద నాకు ప్రేమ తప్ప ఎటువంటి కుట్రలు లేవు ఐశ్వర్య. ఎందుకు ఎందుకు బావా, ఎందుకు నువ్వు మారడానికి ఇంత టైం తీసుకున్నావు? ముందే నన్ను అర్థం చేసుకుని ఉంటుంటే గత జీవితం ఎంతో మందికి హాయిగా తీపిగా ఉండేది. కానీ ఇప్పుడు చూడు, గతం తలుచుకోవాలంటే భయం, భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే భయం. ఎందుకు బావా, ఎందుకు? ఐశ్వర్య, నువ్వు గతం తలుచుకుని భయపడటానికి కారణం నేనే. అందుకే గదా ఇంతలా పశ్చాత్తాపడుతున్నాను. కానీ భవిష్యత్తు గురించి నువ్వెందుకు భయపడుతున్నావో చెప్పు. చెప్పు. చెప్తే నువ్వు తట్టుకోగలవా? ఒక గూటిలో చేరిన పక్షులమయ్యాం. బాధనైనా సంతోషాన్నైనా పంచుకోవాలి, తట్టుకోవాలి. ఏడవద్దు ఐశ్వర్య, అదేంటో చెప్పు. నీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తాను బావా? నీకు చెప్పవలసిన విషయమే చెప్తాను.
ఐశ్వర్య బావా, ఒకప్పుడు ఎదుటి వాళ్ళని కన్నీళ్లు పెట్టించిన నువ్వే ఈ విషయం చెప్పగానే బోరును ఏడుస్తున్నావంటే ఈ మరదల మీద ఎంత అభిమానం పెంచుకున్నావు, ఎంత అభిమానాన్ని పెంచుకున్నావు. ఐశ్వర్య అలేఖ్య ఫోన్ చేస్తుంది. అలీకి ఫోన్ చేసిందంటే తనకేదో అనుమానం వచ్చి ఉంటుంది. ఫోన్ ఏదో ఒకటి మేనేజ్ చేయి. చెప్పు అలేఖ్య. బావా, వాట్ హ్యాపెన్? చాలా హడావిడిగా వెళ్ళావు. నువ్వు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. వేర్ ఆర్ యూ? ఏమైనా ప్రాబ్లమా? అబ్బే ఏం లేదా అలేఖ్య. లేదు బావా, నువ్వేదో హైడ్ చేస్తున్నావు. లేదు, నేనేం హైడ్ చేయటం లేదు. అయితే అంతా ఓకే కదా? అంతా ఆల్ రైట్ అలేఖ్య. అక్కలేదు కదా బావా. ప్లీజ్ తొందరగా వచ్చే బావా. అలాగే అలేఖ్య, అలాగే. సరే, ఉంటాను. విన్నావుగా ఐశ్వర్య, అలేఖ్యని మోసం చేస్తున్నావు. నా అలేఖ్యకి నిజం దాచి మోసం చేస్తున్నావు. మోసం చేస్తున్నాం బావా. చెప్పినవన్నీ గుర్తున్నాయిగా, శ్రద్ధగా చేయాలి. ఏ మాత్రం తేడా జరగకుండా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. నమస్కారం. నమస్కారం అమ్మా. అయ్యో మీరిలా. ఏం లేదు శర్మ గారు, మీరు ఒక పక్క డ్యూటీ చేస్తూ మరో పక్క ఈ పెళ్లి కార్యక్రమం జరిపిస్తున్నారు. మా అమ్మగారు మీ ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని చెప్పారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మతో సమానం అంటారు. మీలాంటి సద్బ్రాహ్మణుల ఆశీర్వాదంతో మా అలేకి చేస్తున్న ఈ పెళ్లి దిగ్విజయంగా జరగాలి. తప్పకుండానమ్మా, మీ అందరి ఆశీర్వాదంతో ఈ పెళ్లి నిర్విఘ్నంగా సాగిపోతుందమ్మా. చెప్పమ్మా. డాడీ, నాకు డాక్టర్ సుమతి కనిపించింది. చనిపోయిన డాక్టర్ సుమతి కనిపించడం ఏంటమ్మా? అదంతా నీ భ్రమై ఉంటుంది. భ్రమ కాదు డాడీ, నేను స్పష్టంగా సుమతిని చూశాను. దీనికి నోరు లేదు కదా?
ఫోన్ ఎలా మాట్లాడుతున్నారు? అయ్యో నిజం డాడీ. అమ్మా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావా? నువ్వు ఏ టెన్షన్ పడకుండా మనశ్శాంతిగా ఉండు. మనం అనుకున్న వాడిని చంపుదాం. డాడీ, మీ దగ్గరికి నా శ్రీకర్ వస్తున్నాడు, జాగ్రత్త. వెరీ గుడ్, అలాగే మాట్లాడండి. మీరు ఫోన్లో ఇప్పటిదాకా ఇలాగే మాట్లాడుతున్నారా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. బావా బావా ఇప్పుడు వస్తాను. అవసరం లేక్యా. బావా, చెప్పు ఐశ్వర్య. నేను లేక నువ్వు లేకపోతే అలేఖ్య ఫీల్ అవుతుంది. ఆల్రెడీ తను ఫోన్ కూడా చేసింది. నువ్వు పెళ్ళికెళ్ళు బావా. నాకు పెళ్లి కంటే నా భార్య ముఖ్యం. నేను వెళ్ళను. నీ భయం ఏంటో నాకు అర్థమైంది బావా. నువ్వు వెళ్ళిపోతే నేనేమైనా చేసుకుంటాననేగా. చేసుకోను బావా. నీ నోటి వెంట వినరాని నిజం విన్నాక నాకు నిన్నొదిలి వెళ్లాలని పెంచడం లేదు ఐశ్వర్య. నువ్వేమీ చేసుకోకూడదనుకున్నా ఆ నిజం నిన్ను మింగేస్తుందేమోనని భయం వేస్తుంది. ఇప్పుడు నాకు నన్ను అర్థం చేసుకునే బావున్నాడు. నీ నుంచి ఈ ప్రేమానురాగాలు లేకే కదా ఆ దుర్మార్గుడు సూర్యనారాయణతో నేను స్నేహం చేసింది. ఇప్పుడు నాకు కష్టమైనా సుఖమైనా చెప్పుకోవడానికి నా మనిషిగా నువ్వున్నావు. లేదైశ్వర్య, ఆలోచనలు అదుపు తప్పితే వచ్చే ఆవేశం ముందు ఈ ప్రపంచమే చీకటిగా కనిపిస్తుంది. అప్పుడు మనిషి దేనికైనా తెగిస్తాడు. నువ్వు చెప్పింది విన్నాక, నీ పరిస్థితి చూశాక నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను. ప్లీజ్ బావా. ఇదిగో అలేఖ్య ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పు, ఇక నువ్వెలాంటి అఘాయిత్యం చేసుకోనని చెప్పు. నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎటువంటి అఘాయిత్యం చేసుకోను. వెరీ గుడ్.